నేను థైరాయిడ్ మెడిసిన్ వాడుతున్నా. నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. అండ్ నా థైరాయిడ్ లెవెల్స్ ఏమో కంప్లీట్‌గా నార్మల్ ఉన్నాయి. మరి నేను థైరాయిడ్ టాబ్లెట్స్ వాడొచ్చా? వద్దా? అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అండ్ చాలామంది పేషెంట్స్ కూడా నార్మల్ ఉన్నప్పుడు ఇంకెందుకు టాబ్లెట్ వాడాలి అని కూడా అడుగుతారు. అయితే మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ థైరాయిడ్ టాబ్లెట్ ఏదైతే వాడుతున్నారు గదా! ఆ వాడే టాబ్లెట్ వల్ల మీ థైరాయిడ్ అనేది నార్మల్ లెవెల్స్‌లో ఉంటుంది. ఒకవేళ మీరు నార్మలే ఉంది గదా అని టాబ్లెట్ ఆపేస్తే ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత థైరాయిడ్ టీఎస్‌హెచ్ లెవెల్స్ అనేది ఎక్కువగా అవుతుంది. హార్మోన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. సో, అందుకోసమే థైరాయిడ్ మెడిసిన్ అనేది రెగ్యులర్‌గా వాడండి. అదే ఒకవేళ నార్మల్ వాళ్ళకి అసలు థైరాయిడ్ ప్రాబ్లమే లేదు. వాళ్ళకి థైరాయిడ్ టాబ్లెట్ వాడితే ఏమవుతుంది? ఈ హార్మోన్ లెవెల్స్ బాడీలో ఎక్కువగా అవ్వడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ టీఎస్‌హెచ్ కూడా అబ్‌నార్మల్‌గా ఉంటుంది. సో, అందుకోసమే ఎవరికైతే హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్ ఉందో వాళ్ళు డాక్టర్ సజెస్ట్ చేసినట్టు మెడిసిన్ అనేది రెగ్యులర్‌గా వాడండి. అంతేగాని థైరాయిడ్ నార్మల్ లెవెల్స్‌లో ఉందని టాబ్లెట్స్ అయితే స్టాప్ చేయకండి. మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మీ డాక్టర్‌తో డిస్కస్ చేసి దాన్ని బట్టి వాడండి. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.